హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకన్ పొలిటిక్స్. తమ్మారెడ్డి భరద్వాజ గారు, నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్, ముందుగా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎట్టగండి. తెలంగాణలో ఎన్నికలు సరే అందరం చూసాము. కేసీఆర్ గారు ఓడిపోయారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆ, అంటే మీరు ప్రెడిక్ట్ చేశారా కేసీఆర్ గారు ఓడిపోతారు? దేనికి అడుగుతున్నానంటే, మీరు సాధారణంగా మీకు కూడా ఒక ఈ ఆటోలో తిరగడము, అటు ఇటు తిరుగుతూ లోకల్ గా ఎలా ఉంది ఏంటి అనేది మీరు కనుక్కొని చెప్తూ ఉంటారని మీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ. సరే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మీరు బయటికి చెప్పకపోయినా కూడా మీకంటూ ఒక అజంప్షన్ పర్సెప్షన్ ఉంటుంది కదా, క్యాలిక్యులేషన్. మీ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది 2000 మొన్న ఎలక్షన్ ముందు, 2023 తెలంగాణ ఎలక్షన్ ముందు? ఎలక్షన్ ముందు డెఫినెట్ గా కాంగ్రెస్ వస్తుందని ఉండింది నాకైతే. కానీ కేసీఆర్ గారు అన్ప్రెడిక్టబుల్ కదా, ఆయన మొత్తం లాస్ట్ మినిట్ లో రాజకీయం ఏం చేసినా ఎట్లయినా గెలుస్తారేమో అని ఒక డౌట్ అయితే ఉండింది మనసులో. ఉమ్. పబ్లిక్ పల్స్ ప్రకారం అయితే కాంగ్రెస్ వస్తుంది అనేది నమ్మకంగా ఉంది. కానీ ఆయన నమ్మలేం కదా అనేది ఆయన ఎఫిషియన్సీ మీద నమ్మకంతో కొంచెం డౌట్ ఉండింది. ఓకే. అది ప్రజలు ప్రపంచం చేశారు అది. ఓకే. ఇంకొకటి అండి, భరద్వాజ గారు, ఒకటి మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నించాలన్నా, ఏదన్నా ఎలుగెత్తి మాట్లాడాలన్నా కూడా కొంచెం భయపడిన మాట వాస్తవం. ఇప్పుడు ఫ్రీగా వచ్చి మాట్లాడుతున్నారు. దీనివల్ల అప్పుడు ఎందుకు చాలా మంది మీలాంటి పెద్దలు కానీ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వచ్చింది మనకెందుకు వచ్చింది అనుకునే స్థాయిలో వెళ్ళిపోయింది? నియంతృత్వం అనుకోవాలా, లేదా కంట్రోల్డ్ గా ఉన్న నియంతృత్వం అనుకోవాలా? నియంతృత్వమే, ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వమే. అంటే ఇక్కడ వచ్చిందంటే రెండు రకాలుగా బిహేవ్ చేసింది ఆ గవర్నమెంట్. మన డెవలప్మెంట్ అని చెప్తా ఉంటే మనకు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, పవర్ బ్రహ్మాండంగా ఉంది, అన్ని బాగా జరిగిపోతున్నాయి. ఒక పక్కన జరిగేది బాగానే జరుగుతున్నాయి అనుకుంటున్నది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ఎవరిని ఏమీ చెప్పనివ్వరు, ఎవరిని మాట్లాడినెవరు, ఎవరన్నా మాట్లాడేవారు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇది మొత్తం భారతదేశంలోనే జరుగుతుంది. ఎవరన్నా ఉంటే వాళ్ళని బెదిరించడం, అదిరించడం. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక పద్ధతి, వాళ్ళకున్న ఆ, పద్ధతులు ఒక పద్ధతి, చట్టం వాళ్ళకి ఒక రకమైన చట్టం ఉంటుంది, రూలింగ్ పార్టీలో లేని వాళ్ళకి ఒక చట్టం ఉంటుంది, సామాన్యుడికి ఒక చట్టం ఉంటుంది. ఇది ఈ దేశంలో నడుస్తుంది. అది వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేసేవారు. జనానికి ప్రజాస్వామ్యంలో అంత నిలబడదు ఎక్కువ కాలం. సో 10 ఏళ్ళు టైం ఇచ్చినాక వీళ్ళకి విరక్తి కలిగిందో, విసుగు కలిగిందో పంపించేసి. ఓకే. అంటే ఇప్పుడు సరే, ఎర్లీ డేస్ అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్ అది, ఈ గత 2-3 నెలల్లో చూస్తే? అంటే టూ ఇయర్లీ కదా, 3 నెలలు కూడా అవ్వాలి పూర్తిగా. మనం ఇప్పుడే వాళ్ళ మీద జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రకరకాలుగా ఉంటాయి. గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, చేస్తారా చేయడం అనేది అందరికీ ఆలోచన ఉంటుంది. చేస్తారని ఆశపడుతున్న తప్ప మనం ఏం చేయగలం? ఇప్పుడు 5 ఏళ్ళకి వాళ్ళకి ఇచ్చేసాం పవర్. ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ గురించి మాట్లాడాలంటే అట్లీస్ట్ ఒక 5-6 నెలలు టైం ఇవ్వాలి. మొదట 3 నెలలు అయిపోయినా రేపు మళ్ళీ ఎలక్షన్ ఉంది, పార్లమెంట్ ఎలక్షన్. సో ఈ 2-3 నెలలు కూడా ఏమీ చేయలేరు వీళ్ళు, చేయరు కూడా. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇంకోటి వస్తుంది. సో మనం అయితే ఇటు తిరిగి ఎలక్షన్ అయిపోయినాక 3 నెలల తర్వాత మాట్లాడుకుంటే బెటర్ దాని గురించి. ఓకే. బహుశా ఈ రెండు అప్పుడు దాకా మనం ఎప్పుడైనా clearly. ఈ రెండుకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనుకోవచ్చా? ఈ రెండుకి, 2024 ఎండ్కి. ఈ రెండింటికైనా వాళ్ళు క్లారిటీ వచ్చేస్తుంది. బాగా బాగా చేస్తున్నారా, చేయట్లేదా, నెక్స్ట్ ఉంటారా ఉండరా అనేది చెప్పొచ్చు ఈ రెండు. చెప్పచ్చు. ఓకే. భరద్వాజ గారు, ఇంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అనే సామెతలాగా తయారైంది. ప్రతిసారి ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా ముందు ఫస్ట్ మొదటి 3 నెలల్లో వచ్చేది ఏంటంటే సినిమా వాళ్ళ మీద డ్రగ్స్ కేసులు. అంటే నిప్పులైతే పొగరాదని కూడా అంటుంటారు. ఆ కోణం కూడా ఉంది. అసలు ఏంటి దీనికి ఆది అంటూ ఉంది? డ్రగ్స్ మాఫియా అంతా కూడా సమాజంలో ఉంది. దీనికి అంతం ఎక్కడ అంటే సినిమా వాళ్ళని అంటే ఎందుకు టార్గెట్ చేస్తుంది సినిమా ప్రాబ్లం ఎక్కడంటే ఇది డ్రగ్స్ కేసులు ఎప్పుడు తీసుకున్నా కానీ డ్రగ్ తీసుకునే వాడిని శిక్షించాలో, డ్రగ్స్ సప్లై చేసేవాడిని సప్లై చేయాలా, డ్రగ్స్ తయారు చేస్తున్న వాడిని సప్లై చేయాలి, అరెస్ట్ చేయాలి. ముందు తయారు చేసేవాడు, తర్వాత సప్లై చేసేవాడు, తర్వాత తీసుకునే దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సినిమా వాళ్ళు కాదు, మొత్తం సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు తీసుకుంటున్నారు. అయితే
వంద మంది ఉన్నారనుకోండి, 100 మంది ఒక ఒక దగ్గర మొన్న ఫర్ ఎగ్జాంపుల్ రాడిసన్ కేసు అనుకున్నాం, అక్కడ 40 మందినో లేక ఐడెంటిఫై చేశారు. అందులో తిరగేస్తే బాల్ వేస్తే 3 ఉన్నారు సినిమా వాళ్ళు, 2 3 ఉన్నారు. బట్ మనం సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అంతకుముందు ఏకే ఖాన్ గారు అరెస్ట్ చేసినప్పుడు 60 మంది ఏమో వచ్చారు దాంట్లో 11 మంది సినిమా వాళ్ళు, 10 మంది 11 మంది సినిమా వాళ్ళు. 11 మంది కూడా రాదు, 3 4 వచ్చారు. మిగతా వాళ్ళు వాళ్ళతో పాటు వచ్చినప్పుడు ఇంకా కొన్ని పేర్లు వాళ్ళు చెప్పారు కాబట్టి 11 మందిని తీసుకొచ్చారు. యాక్చువల్గా ఒరిజినల్ గా అరెస్ట్ చేసిన 60 మంది పేర్లు చెప్పట్లేదు. సో ఎప్పుడు ఏమవుతుందంటే సినిమా వాళ్ళని గురించి చెప్తా ఉంటే ప్రమోషన్ అంటే న్యూస్ లో అది న్యూస్ గా ఉంటుంది, ఎక్కువసేపు న్యూస్ గా నడుస్తుంది కాబట్టి అది చేస్తున్నారు. డ్రగ్స్ సచ్ మన అందరికీ సిన్సియర్ గా చేయాలంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ నాశనం చేయబోతుంది, చేస్తాను కూడా. దాని మీద సీరియస్ గా తీసుకుని వాళ్ళని ఎవరు తయారు చేస్తున్నాడు, ఎవరు సప్లై చేస్తున్నాడు, వీళ్ళని గురించి పట్టించుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇది ఆపడానికి ప్రయత్నం చేయట్లేదు. మనం ఎక్కువ దాన్ని అల్లరి చేయడానికి ప్రయత్నం చేసినంతగా ఆపడానికి ప్రయత్నం చేయట్లేదు. సో ముందు ఆపడానికి ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ అని. దాన్ని గవర్నమెంట్లు కానీ మీడియా కానీ ఏంటంటే ఈ సినిమా వాళ్ళ మీద చెప్పేస్తే ఇప్పుడు ఎన్ని రోజులు చెప్తున్నారండి, 15 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇది, పాత గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. మరి ఎందుకు సాల్వ్ అవట్ల కేసు? ఎన్నిసార్లు వీళ్ళందరినీ పిలిపించారు, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి పిలుస్తారు, లోపల పెడతారు. మనం టీవీలంతా 2 రోజులు హడావిడిగా యాంటీ దీన్ని దగ్గర పెట్టుకుంటాం, వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళని చూస్తాం, అయిపోయింది. తర్వాత ఏమైపోతుంది? సో అది ఏంటి అనేది మనం ఆలోచించాలి, సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ప్రభుత్వాలు, మనం కాదు, మనం ఏం చేస్తాం, మనం కూడా మన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని దాని జోలికి వెళ్లకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా వాళ్ళు అనేది ఏంటంటే ఊరికే టైం పాస్ కి మనకి న్యూస్ కి పనికొచ్చేవాళ్ళు తప్ప తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఓ సినిమా వాడు నేనే అనుకున్నాను, నేను తీసుకుంటున్నాను అనుకోండి, నేను తీసుకోవడం వల్ల సమాజానికి వచ్చిన నష్టం ఉందా? నా ఆరోగ్యం జరుగుతుంది చెడితే. సో ఇప్పుడు నా ఆరోగ్యం కాదు, వాడు స్కూల్ పిల్లలు తీసుకుంటున్నారు, కాలేజ్ పిల్లలు తీసుకుంటున్నారు, సాఫ్ట్వేర్ లో జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది. స్కూల్ పిల్లలు వాళ్ళు వస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఆరోగ్యం కాపాడాలంటే మనం అక్కడికి వచ్చే సప్లైని కట్ చేసే పరిస్థితి మనకు రావాలి. దాని మీద ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుంది. అది ఇప్పుడు నేను దొరికాను కాబట్టి నేను తీసుకుంటానని ఎవరో చెప్పారు కాబట్టి నా మీద ఎంక్వైరీ చేసి 4 రోజులు నా పబ్లిసిటీ చేసి వదిలిపెట్టిన తర్వాత ఆ సెలబ్రిటీ స్టేటస్ ఎప్పుడు వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు డ్రగ్ తీసుకున్నాడు అని చెప్పి మీరు 10 సార్లు చేసినాక ఆయన కానీ ఆమెను కానీ ఆ సెలబ్రిటీ స్టేటస్ పోతుందా? సోషల్ బాయ్కాట్ అని చేస్తున్నామా? ఏమీ చేయట్లేదు. సో అట్లాగే వీళ్ళతో పాటు వచ్చిన వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ ఆఫీసర్స్ పిల్లలు కానీ, మంత్రుల పిల్లలు కానీ, ఎమ్మెల్యే ఎంపీల పిల్లలు కానీ, ధనవంతుల పిల్లలు, పారిశ్రామికవేత్తల పిల్లలు కానీ, వాళ్ళందరి గురించి ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళని ఎందుకు పబ్లిసైజ్ చేయట్లేదు? వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కదా, లేరని చెప్తారు. కొన్ని లేరు, 100% లేదు, ఓన్లీ సినిమా వాళ్ళే అని చెప్పమంటే ఎవరు స్టేట్మెంట్ చూద్దాం. సార్ ఇంకొకటి, మీరు ఫాలో అవుతూ ఉంటారు రాజకీయాలు చాలా సునిశ్చితంగా. తెలంగాణలో ప్రభుత్వం మారాక శ్వేతపత్రాలని, గత ప్రభుత్వం సమయంలో జరిగిన కరప్షన్ ఛార్జెస్ అని, ఈ మొత్తం ఒకటి బయటకు వస్తున్నాయి కదా. అంటే మొదటిసారి మీరు విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే షాక్ అయ్యారా, లేకపోతే ఊహించారా, ఏంటి అసలు? అంటే షాక్ ఏం లేదు. అంటే ఆ గవర్నమెంట్ లో కరప్షన్ ఉంది అనేది ఉంది. నేను చెప్పాను కదా ఇందాక, డెవలప్మెంట్ గా తీసుకుంటే డెవలప్మెంట్ ప్రమాణంగా అయింది కాబట్టి దాని గురించి పట్టించుకోలేం. అంటే ఇప్పుడు భారతదేశంలో కరప్షన్ పట్టించుకునే పరిస్థితిలో పెద్దగా ఏం లేదు. అయితే ఏంటంటే కొన్ని శాఖల్లో ఇప్పుడు కరప్షన్ ఎట్లా ఉంటుందంటే, ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 5 రూపాయలు 10 రూపాయలు తిన్నాడు అంటే చూసి చూడనట్టు వెళ్తారు. 100 రూపాయలు ఖర్చు పెడితే 70 రూపాయలు తినేసాడు అంటే బాధపడతారు కదా. ఇక్కడ కరప్షన్ అలాంటి జరిగింది అని కొన్ని జరుగుతుంది. పర్టికులర్ కాళేశ్వరంలో అది ఎక్కువ చెప్తున్నారు. సో దాని మీద అంటే వాళ్ళ గవర్నమెంట్ నడుస్తున్నప్పటి నుంచి దాని మీద అపవాదం లేకపోతే నిజమో తెలియదు. అది మొదట రూమర్ అయితే ఉంది. రూమర్ నమ్మిన వాళ్ళలో నేను కూడా ఒకటి. సో అందుకే నేను పెద్దగా షాక్ అవ్వలేదు. అంటే వీళ్ళు ఎంక్వైరీ చేస్తారా చేయరా, పెట్టారా లేదా అనేది మనకు తెలియదు. అంటే ఎవరైనా కానీ నిజంగా చిత్తశుద్ధితో చేస్తే మనకు సంతోషం. ఎందుకంటే ఎప్పటికైనా ప్రజల సొమ్ము తినేసిన వాళ్ళని ఎవరిని క్షమించకూడదు, ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ. సో అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూసుకోవాలి.
అంటే ఫైనల్ గా ఏమవుతుందంటే ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఎవరైనా కానీ ముందు ఓపెనింగ్ లో మొదలెట్టేస్తున్నారు. ఎందుకంటే తర్వాత వాళ్ళు కరప్షనే కదా, కరప్టెడే కదా. మనకి తోటి అందరూ ఒకే గుట్టి పక్షులు. సో ఒకరి మీద ఒకళ్ళు ముందు అల్లరి చేయడం తప్ప తర్వాత మర్చిపోతారు. ఇందాక కేసులు చెప్పినట్టే మనం 2-3 వారాలు దీని మీద మాట్లాడుకుంటాం, తర్వాత దాని గురించి మర్చిపోతాం. ఉడుకు రక్తం ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ లాగా అంటారు. సార్ ఇందాక మీరు కేసీఆర్ గారు ఏదో ఒక మాయ చేసైనా గెలిచేస్తారు అన్నారు. కాళేశ్వరం బీట్లు వాడడం వల్ల అవకాశం లేదనుకోవాలము కేసీఆర్ గారికి. పోయిందా ఇంకా ఆ కాళేశ్వరం ఎప్పుడైతే అలా బీట్లు వారి 2-3 ప్రాజెక్టులు కొంగడము ఇవన్నీ చూసాం కదా, ఈ జరగడం వల్ల ఇంకా ఇంక ఆల్ గేట్స్ క్లోజ్డ్ అనుకోవచ్చా మనం మానసికంగా అప్పట్లో? అంటే ఏ పొలిటీషియన్, కేసీఆర్ గారినే కాదు, ఏ పొలిటీషియన్ ని మనం తక్కువ అంచనా ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ స్టేజ్ లో 2 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు రాజ్యం వెళ్తాను, రేపు 400 వస్తాయి అంటున్నారు. సో కాంగ్రెస్ కూడా అట్టగా పడిపోయింది, మళ్ళీ లేచినట్టు ఏదైనా జరగవచ్చు. సో మనం ఊరికే ఒక అందులో పర్టికులర్ కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేయటం కాదు. డెఫినెట్ గా విల్ బౌన్స్ బ్యాక్, హీ మైట్ బౌన్స్ బ్యాక్ కి ఛాన్సెస్ ఎక్కువ. ఎప్పుడు అనేది తెలియదు, నెక్స్ట్ 5 years అవుతుందో 10 years అవుతుందో తెలియదు, చూడాలి. ఓకే. మరొకటి, డెవలప్మెంట్ జరిగింది అనేది ఓన్లీ హైదరాబాద్ వరకే పరిమితమైంది, మిగిలిన 9 జిల్లాల్లోనూ అంతగా డెవలప్మెంట్ లేదు, అదే తీవ్ర వ్యతిరేకతకు కారణం అని చెప్పి కూడా ఉన్నాయి. అది కూడా వాస్తవం ఉందా అందులో కూడా? అంటే మీరు తిరిగి ఏమో సినిమా షూటింగ్ల కోసం ఏదో పని తిరిగే ఉంటారు కదా. డెఫినెట్ గా చాలా డెవలప్మెంట్ జరిగిందండి. వాటర్ అనేది జరిగింది, ఇంటింటికి నల్ల అని కానీ పవర్ అని కానీ. హైదరాబాద్ తెలంగాణలో పవరే ఉండదు అనుకున్న పవర్ వచ్చింది. సో అవన్నీ ఉన్నాయండి, దాన్ని మనం కాదు అనలేము. బట్ ఏంటంటే ఎక్కడో జనానికి తేడా కొట్టింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు బంధు ఉంది. రైతు బంధు ఇబ్బంది పడ్డ రైతులకి కాకుండా నేను మోకిలాలు అంటున్నా, మోకిలాలు 100 ఎకరాలు కొంతమందికి ఫామ్ హౌస్ అని, లేకపోతే ఊరికే ఉన్న ల్యాండ్స్ ఖాళీగా పడి ఉంటాయి. వాళ్ళందరికీ రైతు బంధు ఇస్తున్నారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు ఖాళీగా ఉన్నట్టు. వ్యవసాయం చేసి నష్టపోతున్న వాళ్ళు కౌలు రైతులు ఉంటారు కొన్ని చోట్ల, వాళ్ళకి ఇవ్వట్లేదు. సో ఏమవుతుంది, డబ్బంతా భూస్వాములకి, అంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది, చాలా మందికి వెళ్ళిపోతుంది అనేది ఒక ఇటువంటి కొన్ని ఆరోపణలు కాదు, నిజాలు కూడా ఉన్నాయి. సో దాంతో ప్రాబ్లం అంటే ఉన్న వాళ్ళకి పంచుతున్నారు, వాళ్ళే తినేస్తున్నారు ఎక్కువ అనేది జనరల్ గా వచ్చేసి కబ్జాలు, ప్రాపర్టీస్, ఎదుటి వాళ్ళ ఆస్తులు పోతున్నాయి చాలా మంది పోయి. ఇవన్నీ కొన్ని అపవాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదిగో ఏదంటే ఇంకెక్కువ పొగరాగా నిప్పు రాజేసినట్టు ఇంకెక్కువ చేస్తూ ఉంటారు. కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ జనానికి తిరుగుబాటు వచ్చింది. అంటే ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అండి అది, ఉద్యమంతో పాటు వచ్చిన పార్టీ. సో ఉద్యమంలో చాలా కొన్ని వందల మంది చచ్చిపోయారు, కొన్ని వందల మంది ప్రాణత్యాగాలు చేశారు, కొన్ని వందల మంది చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రేంజ్కి రాలా. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది ఏమవుతుందంటే ఓవరాల్ గా అయ్యింది, బట్ ఇండివిజువల్ గా వచ్చేటప్పటికి ఎప్పుడు ఈ రాజకీయాలన్నీ ఇండివిజువల్ గా ఎక్కువ అయిపోతున్నాయి. ప్రతి ఊళ్ళోనూ ఏదో నేను మా తెలంగాణ వచ్చినాక నాకు ఏదో జరిగిపోతుంది అని అనుకున్న వాడిని ఏమీ జరగట్లా. సో నాకేమీ జరగట్లా, రాష్ట్రానికి అనేది తర్వాత సెకండరీ. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, పవర్ వచ్చింది అనేది నాకేంటి అనేది ఆలోచించే పరిస్థితి వచ్చేటప్పటికి ఏమి తేడా వచ్చింది. అట్ ద సేమ్ టైం నాతో పాటు నా కళ్ళ ముందు వచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు. ఎంత ఆస్తులు వస్తున్నాయి. వాడు నా దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు అడుక్కున్నవాడు ఎమ్మెల్యే అయ్యాడు. వాడు లక్షల కోట్లు 100 కోట్లలోకి వెళ్ళిపోతున్నాడు. నేను ఇంక అక్కడే ఉండిపోతున్నాను. సో మనుషులకి మార్పు ఉంటుంది, కనపడుతుంది కదా కళ్ళ ముందు. ఓకే సార్, ఇంకొకటి నాకు అర్థం కానిది, భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలో బాగా వేళ్ళూరుకు పోతుంది, కానీ దక్షిణ భారతదేశంలో వాళ్ళు అది బ్రేక్ చేయలేకపోతున్నారు. అంటే ఏంటి, అంటే వాళ్ళ రాజకీయం నార్త్ ఇండియాకే పనిచేసేట్లాగా ఉందనుకోవాలా, లేకపోతే ఇక్కడ నాయకులు లేరనుకోవాలా వాళ్ళకి? అంటే ఎలా చూడాలి? అంటే అట్లా కాదు, మనకి ఏంటంటే ఎప్పుడు భారతదేశంలో ఈ హిందూ మతతత్వవాదం అనేది సౌత్ లో కొంచెం తక్కువ కంపేర్డ్గా. కమ్యూనిస్టుల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది ఈ సైడ్ మొదటి నుంచి కూడా. సో అక్కడ కర్ణాటకకి వెళ్తేనేమో, తమిళనాడుకి వెళ్తేనేమో ద్రవిడ
ఇన్ఫ్లుయెన్స్ కానీ కమ్యూనిస్టులు తక్కువ, ద్రవిడ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ. కారణం తెలంగాణ ఆంధ్రాలోనూ కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్, కేరళలో కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్, కర్ణాటకలో అన్ని మిక్స్డ్ గా ఉంటుంది. సో అందుకని సౌత్ ఇండియా ఈ హిందూ మతానికి గబుక్కులు లొంగిపోతారు. ఉంటారు కొంతమంది, ఉండకుండా ఉంటారు. బట్ అటు సైడ్ వచ్చేటప్పటికి మతతత్వం అనేది కొంచెం ఎక్కువైపోయింది, వర్కౌట్ అయింది. ఇటు సైడ్ ఉన్నంత ఎడ్యుకేషన్ కానీ చదువు, మనం ఇప్పుడు జనాభా లెక్కలు చూసుకోండి. మనకి ఏది ఏమంటారు దాన్ని, ఈ జనాభా కంట్రోల్ చేయడానికి 2 పిల్లలు చాలు, 1 పిల్లలు చాలు అనేది మనం సౌత్ ఇండియా అంతా కంట్రోల్ చేసినప్పుడు, అందుకని వాళ్ళ జనాభా తగ్గింది. నార్త్ లోనో వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, అంటే చదువు లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి ఎక్కువైపోయారు, జనం ఎక్కువయ్యారు. రేపు ఈ కొత్త సిస్టమ్ ప్రకారం, డీలిమిటేషన్ ప్రకారం వాళ్ళందరికీ నెంబర్ పెరుగుతుంది, మనకు ఉన్న వాళ్ళకి నెంబర్ తగ్గుతుంది, ఎంపీలు ఎమ్మెల్యేలు. సో అల్టిమేట్ గా ఆధిపత్యం అక్కడికి వెళ్తా ఉంటుంది. సో నేను ఎందుకు చెప్తానంటే, ఎడ్యుకేషన్ లేకపోవడం, లేకపోతే జనాభా ఎక్కువగా ఉండటంతో వాళ్ళు దీని మీద పడుతున్నారు. అంటే అక్కడ మనం వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్ని ఇవ్వకుండా మనం ఒక మతతత్వాన్ని బోధిస్తూ బతికేస్తారు, పెంచుకుంటూ పోతాం. సో మతతత్వం పేదరికాన్ని కానీ ఇంకోటి కానీ గుర్తు చేయలేదు. ఒక విపరీతమైన ఏమంటుందని ఆవేశంతో వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. సో ఆ తత్వం అనేటప్పటికీ నాకు అన్నం లేదు, ఇంకోటి లేదు కాదు, ముందు మన జాతిని కాపాడుకుందాం, మనం కాపాడుకుందాం అనే ఒక రకమైన ఇది ఉంటుంది. సో నేచురల్ గా బీజేపీ చేస్తాను కాబట్టి దానికి మొగ్గు చూపుతున్నారు. ఎంతకాలం ఉంటుందో చూడాలి. అంటే కొంతకాలం వరకు ఉంటుంది. ఇప్పుడు మన కేసీఆర్ గారిని 10 ఏళ్ళు భరించారు, తర్వాత వాళ్ళకి అర్థమయ్యేసరికి పంపించేశారు. సో అక్కడ కూడా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి మీరు, అక్కడ ఉన్న వాళ్ళు అంత నార్త్ ఇండియా నుంచి ఉన్న వాళ్ళందరూ వర్కర్స్ మన దగ్గర ఉంటారు. సౌత్ ఇండియాలో ఇప్పుడు దగ్గర 1 కోటి 2 కోట్ల మంది నాకు తెలిసి ఉంటారు మొత్తం సౌత్ ఇండియా. మీరు ఏ దాంట్లో చూసినా వర్కింగ్ క్లాస్ అంతా వాళ్ళే. సాఫ్ట్వేర్ లో 30 to 40% వాళ్ళే ఉన్నారు మన సౌత్ ఇండియాలో వర్క్ చేసేవాళ్ళు. ప్లస్ బిజినెస్ లో కూడా 20% ఈజీగా, 20-30% సౌత్ ఇండియాలో బిజినెస్ వర్గం కూడా వాళ్ళే ఉన్నారు. ప్లస్ వర్కర్స్, ఏ మామూలు లేబర్ అంతా, లేబర్ అయితే ఆల్మోస్ట్ 60-70% వాళ్ళు ఉన్నారు. డైరీ ఫార్మ్స్ ఇవన్నీ వాడలే కదా, అన్ని మామూలు కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనుకోండి, లేకపోతే ఏమంటారు దాన్ని, టూరిజం అనుకోండి, డ్రైవింగ్ అనుకోండి, ఏ పని చెప్పినా కానీ వాళ్ళే ఉంటున్నారు. సెక్యూరిటీ అనుకోండి, ఏదన్నా వాళ్ళే వస్తున్నారు. హోటల్స్ అనుకోండి, హోటల్స్ లో సప్లైలు మొత్తం వాళ్ళే ఉన్నారు. సో ఈ అంతా వచ్చేటప్పటికి ఏమవుతుంది, అక్కడి నుంచి జనాన్ని ఇక్కడ తోలిపిస్తానంటే అవుతుంది. అది ప్రాబ్లం. సరే, మీరు ఎంతో మంది రాజకీయ నాయకులను చూసారు, ఎమర్జెన్సీని కూడా చూశారు. అప్పటి ప్రభుత్వం అంటే కొంతమంది అన్నాం, ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ లాగా వెళ్తుందని విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇందా చెప్పారు, నిర్బంధం ఉంది తెలంగాణలో కూడా, ఓడించారు అందుకే, అది కూడా ఒక కారణం. కేంద్రం కూడా అటువంటి పోకడలు ఉన్నాయి అనుకోవచ్చాము. 100% ఉంది. ఇప్పుడు వరవరరావు గారిని అరెస్ట్ చేశారు. వరవరరావు గారు ప్రధానమంత్రి గారిని చంపేస్తానికి ప్రయత్నం చేశారు, కేసు పెట్టి ఆయన చేశారు. సాయిబాబా గారిని అరెస్ట్ చేసి మన సుప్రీం బాంబే హైకోర్టు ఆయన లేదు అని చెప్పారు. సో ఇవన్నీ ఇప్పటికీ అనవసరం. కనపడ్డ వాళ్ళ అరెస్ట్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చూస్తుంటే ఎక్కడో రీసెర్చ్లు చేస్తున్నారు, ఈడీ సెర్చ్ ఏదో ఉంటాను అంత కేసు. సో మనవాడు కానివాడు ప్రతివాడు దేశద్రోహి, మనవాడు కానివాడు ప్రతివాడు లంచుకుంటే ప్రతివాడి మీద మనం కేసు పెడతాం అనేది ఉంటుంది. ఎదురు మాట్లాడిన వాళ్ళ అది ఎమర్జెన్సీలో కూడా జరిగింది. అంటే నాలాగా కొంచెం పొలైట్ గా మాట్లాడిన నలుగురిని వదిలేస్తారని కానీ కొంచెం ఉన్నట్టు అనుకున్నట్టు లోపలికి సాగుతుంటారు. రాహుల్ గాంధీ గారి పట్ల మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఆయన షైన్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే పాదయాత్ర చేసిన జాతీయ నాయకుడు ఎవరు నాకు గుర్తున్నంత వరకు లేరు. రథయాత్రలు జరిగినాయి కానీ పాదయాత్ర ఈయన అనుకుంటా చేసింది దేశంలో ఫస్ట్ టైం. అంటే పాదయాత్ర కొంచెం అతనికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఊపు వచ్చింది మధ్యకాలం. యాక్చువల్లీ మీకు కర్ణాటక కానీ తెలంగాణ కానీ రావడానికి దానికి లింక్ పెట్టవచ్చు ఒక రకంగా. ఈవెన్ అక్కడ హిమాచల్ ప్రదేశ్ నార్త్ లో కూడా ఒక స్టేట్ వచ్చింది. సో ఇవన్నీ కొంచెం పెట్టొచ్చు. అట్ ద సేమ్ టైం కొంత పనికి వస్తుంది. బట్ ఏదైనా అక్కడ నాయకత్వ లోపం ఉంది. ఆయన ఒక్కడితో ఆయన కూడా అంత ఎఫిషియెంట్ నాయకుడు కాదు. కంపారిటివ్ గా చాలా బెటర్ అయ్యాడు మొదటి నుంచి. అంటే
బేసిక్ గా రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండదు అతనికి, ఉండదు. ఉండేవాడైతే ఎప్పుడో ప్రధానమంత్రి కూడా అయ్యేవాడు కదా, అయ్యే అవకాశం వచ్చింది, ఆమె రాకుండా పోలేదు కదా. సో అతను ఇప్పుడు కొంచెం సీరియస్ గా పాలిటిక్స్ చేస్తున్నట్టు చూడాలి.